Don't care. Hello everybody, welcome back to Hello everybody. మా అమ్మగారు వంట చేస్తున్నారండి, అందుకే సౌండ్స్ ఏమనుకోవద్దు. 1 minute. ఏంట్రా నిన్నోటి అడిగానుకో పడి పడి నవ్వుతావే. ఏంట్రది? వదిలే. అరే నాకు కామెడీ సెన్స్ ఉంది, నేను నవ్వుతాను. చెప్పు చెప్పరా. వీడియో చేస్తున్నాను, వంట ఆపే అమ్మా. అమ్మమ్మ ప్లీజ్ అమ్మా, ఈ ఒకసారికి ఇవ్వే అమ్మమ్మ. 2000 years later. హలో ఎవరిబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేఆర్ కౌంటర్స్. ఏంటి నీరసంగా మాట్లాడుతున్నాను చూస్తున్నారా? మరి ఇంట్లో వంటలు అయ్యేటప్పటికి ఈ టైం అయిందనమాట. ఏం చేయమంటారు చెప్పండి? అమ్మో, ఇలా మాట్లాడితే 10 minutes వీడియో అయిపోద్ది అనుకుంటా. ఓకే, ఈ రోజు మనం రోజు చెప్పే రొట్టగాడు ఎవడంటే విజే సినిమా. సూపర్. యాక్చువల్గా నేను వీడి మీద 2 videos చేశాను. ఈ వీడియో చేసే ఉద్దేశమే లేదు, బట్ ఒకడున్నాడు కమెంట్ సెక్షన్ లో, అన్న విజయ్ సినిమాని రోస్ట్ చేయి, విజయ్ సినిమాని రోస్ట్ చేయి. నేను ఏ కమ్యూనిటీ పోస్ట్ చేసినా, కొత్త వీడియో ఏం పెట్టినా ఒకటే కమెంట్, విజయ్ సినిమాని రోస్ట్ చేయి, విజయ్ సినిమాని రోస్ట్ చేయి, విజయ్ సినిమాని రోస్ట్ చేయి. ఇంతే కదండి, వీడి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా వచ్చి అక్కడ కూడా దొబ్బుతున్నాడు అనమాట. సో ఫైనల్లీ వీడియో చేయాలని డిసైడ్ అయిపోయాను అనమాట. బ్రో, ఈ వీడియో నీకోసమే చేస్తున్నాను, నేను కూడా చూస్తాను, నువ్వు ఎంతమందికి షేర్ చేస్తావు. మరి ఇంక ర్యాంప్ ఆడేద్దామా? విజయ్ సినిమా యాక్చువల్గా వీడు ఎంత లఫ్ట్ గడ్ అంటే, వీడు చేసే ఒక్కో వీడియో మీద మనం ఒక్కో రోజు వీడియో దింపొచ్చు. మరి లేకపోతే ఏంటి, వీడు దసరా మూవీ మీద 5 videos చేశాడు మామ. 5 అవి కూడా మళ్ళీ మూవీకి నెగిటివ్ ప్రమోషన్ చేసినట్టు ఉంటాయి. మళ్ళీ ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా? 5 videos లో మళ్ళీ 2 videos మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోసే. కాదు బ్రో, నీకు మూవీ స్టోరీ అంత పర్ఫెక్ట్ గా తెలిసినప్పుడు 2 స్టోరీలు చెప్పడం దీనికి? అంటే మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని మేనేజ్ చేయడానిక? నువ్వు ఎక్కడ దొరికావురా రంగు మొగుళ్ళగా? అయినా నీకు దసరా అంటే బాగా మోజుగా ఉన్నట్టుంది కదా. హ్యాపీ దసరా. దానికి ఇక్కడ ఏముందిగా, నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. క్యూట్ బాయ్. ఒకసారి తమ్నేల్ చూడండి మామ. లెఫ్ట్ సైడ్ ఏమో పుష్పాలో అల్లు అర్జున్, రైట్ సైడ్ ఏమో దసరాలో నాని. మధ్యలో క్యాప్షన్ ఏం పెట్టాడు? ఫుల్ కాపీ మూవీ. ఏంటి, రిలీజ్ అయిన టీజర్ కానీ, ట్రైలర్ కానీ, సాంగ్స్ కానీ కాపీ అని వీటిని కంపేర్ చేయట్లేదు. డైరెక్ట్ గా రిలీజ్ అవ్వని మూవీని కాపీ అని డిక్లేర్ చేస్తున్నాడు. కొంచెం సిగ్గుండాలరా రొట్టగా. అసలు మీ అమ్మమ్మ కిందేం పెట్టాడు? ఫ్లాప్. వీడు చెప్పింది ఎలా ఉందంటే, ఆల్రెడీ పుష్ప మూవీ అనేది ఫ్లాప్, అదే స్టోరీని వీళ్ళు కాపీ చేశారు కాబట్టి ఇది కూడా ఫ్లాప్ అని చెప్పినట్టు ఉంది. ఇట్స్ ఓన్లీ శాంపిల్ పీస్. పీక్స్ ముందు ముందు చూస్తారు. అరే ఈ విషయం అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి, నాని ఫ్యాన్స్ కి తెలిసిందనుకో, కాళ్ళు నరికి నెత్తి నేలకేసి కొట్టి చంపేస్తా. ఈ తమ్నేల్ చూడండి మామ. దసరా మూవీ స్టోరీ ఇదే అని చెప్పి పెట్టాడు. ఓన్లీ అలాంటి వీడియో చేయడం తప్పు, ఏదో ఒకటి పెట్టాడు అనుకుందాం. మరి ఒకటి పెట్టినప్పుడు ఇంకో వీడియో ఎందుకు చేసావు? ఫుల్ మూవీ స్టోరీ అని చెప్పేసి 13 minutes వీడియో. అంటే ఒక మూవీకి 2 స్టోరీసా? కొత్త స్టిక్కర్ అయిపోతావు. ఈ తమ్నేల్ చూడండి మామ. 100% మూవీ స్టోరీ ఇలానే ఉంటుంది. బ్రో ఎన్నిసార్లు చెప్పాలి బ్రో, 100% అని పెట్టకూడదని. డేటాలు యాడ్ తెలుసా నీకు? వాళ్ళే 99.9% అని మాత్రమే వేస్తారు, 100% అని వేయరు. ఇది ఇస్తుంది డెటాల్ యొక్క అదే రక్షణ. డెటాల్ అండ్ థాంక్యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒక మూవీ డైరెక్టర్ కూడా తను తీసిన మూవీ కంప్లీట్ అయ్యి ప్రింట్ బయటకు వెళ్లే వరకు కూడా తన మైండ్ లో ఏముండదో, తనకి క్లారిటీ ఉండదు. అంటే లాస్ట్ మినిట్ లో కూడా చేంజ్ చేసిన మూవీస్ బోల్డ్ అని ఉన్నాయి. సో 100% అని ఎవరు డిక్లేర్ చేయలేరు. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు? ఇంకా ఈ రొటీన్ రివెంజ్ స్టోరీకి దసరా మూవీ బ్యాక్ డ్రాప్ ఏంటంటే, సింగరేణి గనుల బ్యాక్ డ్రాప్ అయితే ఉండబోతుంది. సో మన నాని అన్న అలాగే అతని ఫ్రెండ్ ఏదో కాకపోతే తీసుకుని అలా మాట్లాడుతుంటే, సొల్లు చెప్తుంటే వాడికి ఎలా ఇస్తున్నారు వ్యూస్? ఇంకా ఈ రొటీన్ రివెంజ్ స్టోరీకి దసరా మూవీ బ్యాక్ డ్రాప్ ఏంటంటే, సింగరేణి గనుల బ్యాక్ డ్రాప్ అయితే ఉండబోతుంది. సో నా కొడక సినిమా ఎండింగ్ అలా వచ్చేసేసరికి సాయి కుమార్ అసలు విలన్ కాదు, నాని అన్న బెస్ట్ ఫ్రెండ్ ని చంపింది సముద్రకని అని మనకి చూపించే అవకాశం ఉంది. ఎందుకంటే సముద్రకనిని ఫస్ట్ నుంచి మంచిగా చూపించి సినిమా క్లైమాక్స్ లో విలన్ గా అయితే చూపించొచ్చు. చెప్పరా, విలన్ వాడు కాదు వీడు, వీడు కాదు వాడు అని ఇష్టం వచ్చినట్టు చెప్పు. మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచి, మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేదు అనుకో, మళ్ళీ నువ్వే వీడియో పెట్టు అటర్ ఫ్లాప్ అని. సినిమా నమ్ముకుని కొన్ని వేల మంది బతుకుతున్నారు, బట్ నీలాంటి చెత్త వీడియోస్ పెట్టడం వల్ల వాళ్ళ కెరీర్ అంతా నువ్వే చంపేస్తున్నావు. నేను వీడియోలు చేయొద్దనట్లేదు, చేసే వీడియోసే కొంచెం నిజాయితీగా చేయంటున్నాను. అది అవదమ్మా.
వీడు రీసెంట్ గా ఒక 7 కోటి వీడియో పెట్టాడండి. అందులో నేను మారిపోయాను, ఇంకెప్పుడు ఎలాంటి వీడియోలు చేయను, నన్ను క్షమించండి అన్నాడు. నేను కూడా నమ్మేశాను. చూసారా సార్ డబుల్ యాక్షన్. బట్ నాకు తర్వాత అర్థమైంది, రోబో మూవీలో గ్రీన్ చిప్ తీసి రెడ్ చిప్ పెడతారు కదా, అలా మారాడు. ఇది వ్యాపారం బ్రో. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, మారాలనుకుంటే మారు, ఒకవేళ మారలేదనుకో నరుకుతారు నరుకుతారు నరకేస్తారు. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే వీడియో. యాక్చువల్గా వీడి ఛానల్లో ఇంకా పాయింట్స్ ఉన్నాయి నేను మాట్లాడడానికి. బట్ నాకు కమెంట్ చేసిన పర్సన్ దసరా మూవీ మీద చేసిన వీడియోస్ కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి, దాని మీద చూసి చెయ్యన్నా అన్నాడు. అందుకని నేను ఆ పాయింట్స్ మీద మాత్రమే మాట్లాడాను. యాక్చువల్గా నా లిస్ట్ లోని ఈ వీడియో లేదు, బట్ అతను అడిగడం చేశాను అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అన్ని చేయించేయండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. అరే కొత్తగా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఒకటి ఓపెన్ చేశాను రా, ప్లీజ్ రా కొంచెం ఫాలో కొట్టండి రా. బ్రో మెయిన్లీ నువ్వు ఈ వీడియోని ఎంతమంది షేర్ చేస్తావో చూస్తాను. మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్, నమస్తే. అయ్యో సామి నీ